బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి హరీష్ రావును విచారిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు దాదాపు 7:30 గంటల పాటు ఆయన విచారణ కొనసాగినట్లుగా కూడా తెలుస్తోంది. జస్ట్ ఇప్పుడే హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు రావడం జరిగింది. అయితే ఇంత టైం విచారణ ఎందుకు జరుగుతుంది అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. చాలా ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము లైవ్ లో. జస్ట్ ఇప్పుడే హరీష్ రావు బయటికి రావడం జరిగింది. ఎంతో మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అక్కడ ఉన్నారు. పోలీసు బలగాలు కూడా చాలా మోహరించినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉన్న కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం కోసం కూడా వాహనాలని రెడీ చేసినట్లుగా కూడా మనకు తెలిసింది. కానీ ప్రస్తుతం ఇప్పటికే హరీష్ రావు బయటకు వచ్చారు. ఆయన కారెక్కి వెళ్ళిపోతున్న విజువల్స్ కూడా మనం చూసాము. అయితే దాదాపు 7:30 గంటల పాటు అయితే హరీష్ రావు విచారణ కొనసాగింది. ఉదయం 11 గంటలకు ఆయన విచారణ స్టార్ట్ అయింది. 11 గంటల నుండి ఇప్పుడు సాయంత్రం 6:15 6:30 గంటలు కావస్తూ ఉంది. అంటే దాదాపు 7:30 గంటల పాటు ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడే బయటికి వచ్చిన విజువల్స్ కూడా మనం చూసాము. ఏం విచారించారు, ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పైతే మొత్తం తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి గత 2 సంవత్సరాలుగా విచారణలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఈ రోజు ముఖ్యమైన పర్సన్ అయిన బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత అయిన హరీష్ రావుని ఈ రోజు విచారించడం జరిగింది. ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఏం ఆన్సర్స్ చెప్పారు అని చెప్పైతే చాలా ఉత్కంఠగా కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఒకసారి హరీష్ రావు మాట్లాడితే తప్ప అసలు ఏం క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఏం సమాధానం చెప్పారు అని తెలిసే పరిస్థితులు అయితే ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము.
ఉదయం 11 గంటల నుంచి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. దాదాపు 7:30 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడే కొంతసేపటి క్రితం హరీష్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తున్న విజువల్స్ మనం చూసాము. ఆయన అక్కడ నుండి బీఆర్ఎస్ భవన్ కు చేరుకోనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎంతసేపటికి విచారణ ముగించకపోవడంతో అయితే సాయంత్రం కల్లా ఆయన విచారణ ముగుస్తుంది, ఆయన ఈవినింగ్ వచ్చి మాట్లాడతారు అని చెప్పి కూడా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే విచారణ ఇంత టైం జరుగుతూ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఒక రకమైన ఆందోళన నెలకొన్న పరిస్థితులు ఉన్నాయనే చెప్పొచ్చు. ఇదే కారణంగా వాళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరకైతే రావడం జరిగింది. అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. పోలీసులు కూడా వాళ్ళందరినీ అదుపు చేయలేక కార్యకర్తను అరెస్టు చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా నెలకొన్నాయని చెప్పాలి. వాళ్ళ కోసం స్పెషల్ గా వాహనాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి అరెస్ట్ చేయడం కోసం. అయితే ప్రజెంట్ ఇప్పుడే దాదాపు 7:30 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత హరీష్ రావు పోలీస్ స్టేషన్ నుండి బయటకు రావడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. ఉదయం 11 గంటలకు సిట్టు కార్యాలయం ముందు హాజరైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు ఇప్పుడు కొద్దిసేపు క్రితం బయటకు ముగిసినటువంటి దాదాపు 7 గంటలన్నర పాటు కూడా సిట్టు విచారణ కొనసాగిందని చెప్పుకోవాలి. మొత్తం ఇదంతా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా విచారణ జరిగి తెలిసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కూడా